మేడం కూడా రాలేదు డాక్టర్ మేడం థ్యాంక్ యూ నా తగ్గుతాను తగ్గుతాను షూర్ నువ్వు ఉప్పుగా తోలేసి సాగు ఇప్పుడు పిండి మంట అడుగుతావు పిండినప్పుడు సాగు మంట అడుగుతావు నేను చెప్పలే కదా సమాధానం ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు చెప్పండి నువ్వు కూడా ఆవులు అనవసరంగా కొనినాయి నువ్వు కూడా ఆవులు కూడా అనవసరంగా కొనినాయి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అన్న ఇది లైఫ్ ఫ్రేమ్ అన్న వస్తాను టీపీటీ గోశాల సిపిఐ నారాయణ ఓకే బాబు పక్కరండి ఎద్దులు ఉన్నాయి టిఫిన్ సపరేట్ చేశారు హలో మేడం డాక్టర్ అడుగు అన్న కిట్ నెంబర్ 2 తిరుపతి అన్న టీపీటీ చేయమనేసి పర్మనెంట్ చేయమనేసి ఆ విధంగా రెగ్యులర్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ కోర్టు ఆర్డర్ని కూడా మేము ఈ విధంగా తీసుకునేసినాం అనేసి వాళ్ళకి అప్పుడు ఈఓ గారికి బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అట్టని చెప్పేసి దాన్ని కూడా రీపిటిషన్ వేసేదానికి అని చెప్పి పిటిషన్ వేసేసిన అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు ఏమి వాళ్ళు సంతకం పెట్టి జీతం తీసుకున్నది కూడా లేదు మా మాదిరి తీసుకున్నది కూడా లేదు అటువంటి వాళ్ళకి 153 మందికి ఏకడంతో గవర్నమెంట్ జీవో తెచ్చి రెగ్యులర్ చేసినారు మరి మేమేమైపోయినాం దానికి వాళ్ళు ఏమి ఇచ్చినారా ఏమి ఇచ్చినా మనకు తెలియదు అవన్నీ మేమేమైపోయినా వాళ్ళకి ఏమీ లేదు దోవని పోతా ఉన్నానా ఒకరికి చేసినారు కనుక్కోండి మీరు కావాల్సి కెమెరా తీసుకోవడానికి మీరు కావాల్సి కనుక్కోండి పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్ దయచేసి చెప్తున్నాను చేయండి నేను చెప్పేది అబద్ధం అయితే అప్పుడు కనుక్కోండి ఫారెస్ట్ 153 మందికి ఒకేసారిగా చేసి వాళ్ళకి ఇస్తే ఇస్తారు కానీ మాకు కూడా ఇవ్వని అడిగాను అడిగినాము అడిగితే మీకు రూల్స్ లేదు జీవో లేదు ఏం చేస్తాం ఎవరితో పోరాడు ఇది మంచి డబ్బులు సార్ ఇప్పుడు డాక్టర్లో 6,000 7,000 మొన్నటి వరకు ఉండింది ఏజెన్సీ లాగేదో రైతులకు అమ్ముతారా రైతులు కొనుక్కుంటారు ఫుల్ డిమాండ్ సార్ దొరకటం అసలు ఓకే చలపతి నీ పేరేమి
రాండి సార్ వీడియో ఆడియో వస్తా అంటే ఆడియో కావాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.